207వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సుందరయ్య భవనంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మికులారా ఏకకాండాన్ని పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప అని 150 కిందట నినాదం ఇచ్చిన గొప్ప సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ కొనియాడారు. ఇక కార్మికుడి శ్రమను దోచుకొని పెట్టుబడిదారి విధానం యొక్క గుట్టురట్టు చేసిన మహనీయుడని అన్నారు. ఆర్థిక అసమానతలు లేని సోషలిస్టు రాజ్యం కేవలం కమ్యూనిస్టు సమాజంలో మాత్రమే సాధ్యమని అన్నారు. కార్మికులు, కార్మిక పార్టీలు సమసమాజం సాధించడం కోసం పోరాడాలని పిలుపునిచ్చేవారని అన్నారు. ఇక సిపిఎంతో పాటు అనుబంధ సంఘాల నాయకులు మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. జీవితాల చిన్నపిల్లం చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త. ఈ ప్రపంచంలో మనిషి దోచుకునేటటువంటి పద్ధతిని కనిపెట్టి ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ వ్యవస్థను మార్చడం తప్ప, దోపిడీ వ్యవస్థను మార్చడం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. మార్క్సిజం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలలో పెట్టుబడిదారి వ్యవస్థకు, దోపిడీదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయమైన సిద్ధాంతం సమసమాజం, సోషలిస్టు సిద్ధాంతమే, అది కమ్యూనిస్టు సిద్ధాంతం అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈరోజు నమ్ముతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘాలు పెట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారు. కార్మిక పార్టీలు ఏర్పడ్డాయి. ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉన్నది అని అంటే ఈరోజు కార్ల్ మార్క్స్ చూపించినటువంటి మార్గం తప్ప మరొకటి కాదు. అలాంటి మార్క్స్ ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, ఆయన చెప్పిన పద్ధతిలోనే వివిధ దేశాలలో కార్మిక వర్గ రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి. ప్రత్యామ్నాయం బూర్జువా పార్టీలకు, భూస్వామ్య పార్టీలకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు రాజకీయాలు అని చెప్పి సందర్భంగా ప్రపంచం గుర్తించేటటువంటి స్థితి వచ్చిందన్న సంగతిని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాము. కాబట్టి దోపిడీ ఎంత పెరిగితే అంత పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం అంత పెరుగుతున్నది. కాబట్టి ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దోపిడీదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన కార్ల్ మార్క్స్ యొక్క జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన సిద్ధాంతాన్ని భవిష్యత్తులో ఆచరణలో పెట్టడం కోసం కార్మిక వర్గ పార్టీలో కార్మిక